యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలండి. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానం, ఒకానొక రోజు ఒక సమయంలో ఒక తండ్రి తన కుమారుడు ఇద్దరు కలిసి ఒక ప్రదేశం గుండా ప్రయాణిస్తూ ఉన్నారండి. వాళ్ళు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రదేశం పక్కనే పెద్ద పెద్ద లోయలు ఉన్నాయి. ఆ లోయల గుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ తండ్రి ఆ కుమారుడితో అంటాడు, బాబు ఈ లోయలన్నీ ఇక్కడ ఉన్నాయి నాన్న, నువ్వు జారి పడిపోతావు, ఇగో నీ చిన్ని చేతులతో నా చేయి పట్టుకోనానా అని అంటాడు. అనగానే ఆ పిల్లవాడు, తండ్రి చాలా పెద్ద చెయ్యి కదా, సరే ఎట్లో గట్లా ప్రయత్నించి తన తండ్రి చెయ్యి చాలా పెద్దది కంపేర్ టు ఆ పిల్లవాడి చెయ్యి. సో తండ్రి వేలు చిటికిన వేలు మాత్రం పట్టుకోగలుగుతాడు. పట్టుకొని నడుస్తూ ఉంటాడు. నడుస్తూ ఉంటే ఇతనికి ఎక్కడో అనుమానం, అరే నా చిన్న చేత్తో నా తండ్రి చేయి పట్టుకున్నాను, నేను వదిలేస్తే నేను ఒకవేళ జారి పడిపోతున్న టైంలో నా తండ్రి చేయి నేను వదిలేసేయచ్చు, కాబట్టి మా నాన్నతో చెప్దామని చెప్పి ఆ బాబు అనుకొని, నాన్న నా చేయి చాలా చిన్నది కదా నీకంటే, కాబట్టి నేను నిన్ను పట్టుకుంటే 1 లేదా 2 వేలు మాత్రమే పట్టుకోగలను, అదే నీ చేత్తో నన్ను పట్టుకోనానా, నీది పెద్ద హస్తం కాబట్టి నన్నంతా నీ చేతిలోకి తీసుకుంటావు, అప్పుడు నేను పడిపోయే పరిస్థితి వచ్చినా నీ చేతిలో నేను జారిపోయినా నేను పడిపోన్నానా, నువ్వు నన్ను క్షేమంగా ఉంచగలుగుతావు అని చెప్పి వాళ్ళ నాన్నతో అంటాడండి. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు సంపూర్ణంగా దేవుని చేతికి అప్పగించుకున్నప్పుడు, సంపూర్ణంగా నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకున్నప్పుడు నీ జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి నా జీవితం ఇచ్చేసాను, దేవునికి నా సమస్తం ఇచ్చేసాను, ఇంకా దేని మీద నేను ఆశలు పెట్టుకోలేదు, నా జీవితం అంతా దేవుని చేతిలో ఉన్నదని చెప్పి ప్రతిరోజు ప్రతి వారము మందిరంలోకి వెళ్ళి, ఇదిగో నీ చేతితో నన్ను పట్టుకో అని పాట పాడుతూ ఉన్నావేమో, కానీ ఆదివారం అయిపోయిన తర్వాత దేవా మరలా వచ్చే వారం కనిపిస్తానే అని చెప్పి మీ ఇంటికి వచ్చేస్తున్నావేమో. ఇలా చేయడం దేవుని చిత్తం కాదండి. నీవు సంపూర్ణంగా దేవుని చేతికి అప్పగించుకో. దేవా నా జీవితాన్ని పట్టుకొని చేత్తో, అయ్యా నా భవిష్యత్తుని పట్టుకొని చేత్తో, అయ్యా నా మార్గాన్ని పట్టుకొని చేత్తో, యేసయ్యా నన్ను నేను కాదు, నన్ను నేను పూర్తిగా నీకు సమర్పించుకునేస్తున్నానని చెప్పి నువ్వే ప్రార్థించు. ఎందుకనంటే ఒక మాట జ్ఞాపకం చేయనా, నీ చేత్తో నువ్వు దేవుని పట్టుకుంటే ఈ లోకాశలు ఏ రోజైనా నిన్ను ఆకర్షించినప్పుడు, నీకు ఏదైనా ఆకర్షితంగా కనిపించినప్పుడు నువ్వు దేవుని చేతిని వదిలేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడిని చేతిలోకి నువ్వు పరిపూర్ణంగా సంపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు ఎక్కడికి నువ్వు తప్పించుకొని వెళ్ళలేవు. దేవుని చేతిలో చాలా జాగ్రత్తగా ఉంటాను. కాబట్టి ఈరోజు దేవుని చేతికి నువ్వు అప్పగించుకోవాలని దేవుడు ఈరోజు నీకు చేస్తున్న మనవిది. ఈ కొద్ది వాక్యాలు దేవుని నా జీవితంలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.